రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చాలా వైరల్ అవుతుంది. అదే టోనీలోని జ్ఞానేశ్వరి అనే ఒక చిన్న పాప మిస్సింగ్ కేస్. జూన్ 6 రోజు మధ్యాహ్నం మిస్ అయిన ఆ పాప ఈ రోజుకి కూడా దొరకలేదు. 400 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్స్, థర్మల్ కెమెరాస్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ పాప యొక్క ఆచూకీని పక్కన పెడితే జస్ట్ 1 క్లూ కూడా దొరకట్లేదు. పోలీసులకి ఈ కేసులో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అంటే అది ఆ రోజు ఆ పాపతో వెళ్లిన వాళ్ళ పెంపుడు కుక్క మాత్రమే. బట్ షాకింగ్ విషయం ఏంటి అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఆ కుక్క కూడా చనిపోయింది. ఆ కుక్క చనిపోవడంతో పోలీసులకి ఈ కేసు సాల్వ్ చేయడం అనేది ఇంకా కాంప్లికేటెడ్ అయింది. అసలు రోజు ఆ పాప ఎవరి కోసమని బయటకెళ్ళింది అండ్ చివరిగా ఆ పాపని ఎవరు చూశారు? పాప వాళ్ళ ఇంటి ముందు అక్కడక్కడ ఈ చిన్న సైజులో ఉన్న బొమ్మల్ని ఎవరు అమర్చారు, ఎందుకు అమర్చారు? అన్నిటికీ మించి ఆ రోజు ఆ పాపతో వెళ్లిన వాళ్ళ పెంపుడు కుక్క చనిపోయిన తర్వాత దానికి ఎందుకని పోస్ట్ మార్టం చేయాలి అని అనుకున్నారు? అండ్ ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇలా ఈ పాప కేసులో జరిగిన అన్ని మైనర్ పాయింట్స్ ని ఈ వీడియోలో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాప్టర్ 1 పోలీస్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. పాప కనబడకుండా పోయిన ప్లేస్ నుండి పామాయిల్ తోట మరియు కొండ ప్రాంతం మధ్య ఉన్న ఇనుప కంచె వరకు చిన్న పిల్లల సైజులో ఉండే 2 బొమ్మల్ని అమర్చారు. ఒకవేళ ఆ అడవి ప్రాంతంలో ఏవైనా మృగాలు గనక ఉంటే వాటిని కనిపెట్టడానికి ఈ బొమ్మల్ని అమర్చారు. అండ్ ఆ బొమ్మల లోపల మాంసపు ముక్కల్ని పెట్టారు. ఆల్రెడీ కొన్ని యాంగిల్స్ నుండి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏవైనా మృగాలు ఆ బొమ్మ దగ్గరికి గనక వస్తే ఆ పాప పైన అడవి మృగాలు ఏమైనా దాడి చేశాయా అనే కోణంలో మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ బొమ్మలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. వాటిని ఏ జంతువు ముట్టుకోలేదు. చాప్టర్ 2 ఐ విట్నెస్. ఏ రోజైతే పాప మిస్ అయిందో అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి చెందిన ఒక అతను ఆ పాపని కొండ దగ్గర చూశాడంట. ఈ పాప ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చింది అని దగ్గరికి వెళ్లి అడగబోయాడంట. కానీ పాప వెంట వెళ్లిన కుక్క మాత్రం అతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఇక ఆ కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో అతను కూడా ఆ పాపను నెగ్లెక్ట్ చేసి అతని పనికి అతను వెళ్లిపోయాడు. చాప్టర్ 3 ద డాగ్ ట్విస్ట్. ఇక్కడి వరకు మీరు ఈ ఇష్యూని గనక అబ్జర్వ్ చేస్తే పాప మిస్ అవ్వడానికి వైల్డ్ యానిమల్స్ కారణం కాదు అని అండ్ అలాగే చివరిగా చూసిన ఒక ఐ విట్నెస్ కూడా కుక్క ఉందనే భయంతోని ఆ పాపను నెగ్లెక్ట్ చేయడం అనేది మనం ఇప్పటి వరకు చూసాం. అండ్ చివరి వరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కానీ ఆ పాపతో ఆ రోజు చివరి వరకు ఉన్న డాగ్ మాత్రమే ఆ పాపకే సాల్వ్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఈవెన్ పోలీసులకి కూడా ఆ పాపకే సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ లో వన్ అండ్ ఓన్లీ క్లూ వచ్చేసి ఆ డాగ్ మాత్రమే. కానీ ఇక్కడే మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ ఎదురైంది. అదేంటి అంటే జూన్ 6వ తేదీన పాపతో వెళ్లిన ఆ కుక్క జూన్ 9వ తేదీన ఒంటరిగా ఇంటికొచ్చింది. అంటే దాదాపు 3 డేస్ తర్వాత ఆ కుక్క మళ్ళీ ఇంటికొచ్చింది. సో ఏదైనా జరిగి ఉంటే ఈ 3 రోజుల్లోనే జరిగి ఉండాలి అని అధికారులు డౌట్స్ రేస్ చేస్తున్నారు. సో ఆ కుక్క యొక్క మూవ్మెంట్స్ ని గనక వీళ్ళు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే పాపను పట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని వీళ్ళు అనుకున్నారు. జూన్ 12th అండ్ 13th డేట్స్ లో ఆ పెంపుడు కుక్కకి జీపీఎస్ ట్రాకింగ్ ని అటాచ్ చేశారు. ఆ కుక్క ఇంటి నుండి బయలుదేరింది. అయితే అది ఎక్కడికి వెళ్తుంది, ఏ ఏరియాలో స్మెల్ చేస్తుంది, పాప మిస్ అయిన ప్లేస్ కి వెళ్తుందా లేదా అని ఆ ట్రాకింగ్ ద్వారా అబ్జర్వ్ చేశారు. ఇలా దాదాపు ఆ కుక్క 80 కిలోమీటర్లు తిరిగింది. ఆ జీపీఎస్ నుండి వచ్చిన డేటాను పోలీసులంతా అబ్జర్వ్ చేసినా సరే ఎక్కడ కూడా పాపకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఫుటేజ్లో కానీ డంప్లో కాల్స్ యొక్క అనలైజేషన్లో కానీ అక్కడ కూడా ఎటువంటి లీడ్ మనకు దొరకలేదు. అలసిపోవడం వలన లేదా తిండి లేకపోవడం వలనో తెలియదు కానీ చాలా సస్పియస్ గా ఆ పెంపుడు కుక్క జూన్ 13వ తారీఖున ఇంటికి తిరిగి వచ్చి సడన్ గా ఇంటి ముందే కుప్పకూలిపోయింది. పాపని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒకే ఒక క్లూ వచ్చేసి ఈ కుక్క మాత్రమే. అండ్ ఇంత సస్పియస్ గా ఆ కుక్క చనిపోయిన తర్వాత అసలు ఈ పాప కేస్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మాత్రం పోలీసులకే కాదు గవర్నమెంట్ ని కూడా కన్ఫ్యూజన్ లో పడేసింది. అసలు కుక్క ఎలా చనిపోయింది, పాప క్లూస్ ని ఫైండ్ చేస్తుంది అన్న కారణంతో ఎవరైనా విషం పెట్టుంటారా? సో ఈ కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి ఆ కుక్క చనిపోయిన వెంటనే దాని దేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కానీ ఇప్పటి వరకు కూడా ల్యాబ్స్ నుండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. విచ్ మీన్స్ ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఒకవేళ ఈ కుక్కకు సంబంధించిన రిపోర్ట్స్ గనక వస్తే ఈ కేసులో మనకి ఏదైనా హింట్ దొరకొచ్చు అని మాట్లాడారు. చాప్టర్ 4 ఆస్ట్రాలజర్స్ ఇన్వాల్వ్మెంట్. ఒకవైపు పాప కోసం 400 మంది అడవుల్లో వెతుకుతున్నారు అండ్ పాప గురించి ఎలాంటి క్లూ దొరకట్లేదు అని ఆఫీసర్స్ కూడా సతమతం అవుతూ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో రాఘవ వర్మ అనే ఒక ఆస్ట్రాలజర్ వచ్చి పాప పైన క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, తాంత్రిక పూజల కోసమే చేస్తున్నారు అని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. అక్కర్లేని చేతబడులని, క్షుద్ర పూజలని, శవ పూజలని, నా పిండాకుడు పూజలని అన్ని వైపులా చేస్తున్నారు. వాటి వల్ల ఏ రకమైన ఉపయోగము ఉండదు సరికదా. ప్రాణాలకి హాని ఏర్పడుతుంది, జీవితాలు నాశనం అవుతాయి, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి తప్ప
ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. ఇది ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక జ్యోతిష్యుడు వచ్చారు, అతని పేరు గట్టుపల్లి సురేష్. ఈయన కూడా మీడియా ముందుకు వచ్చి పాప 320 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, పాపకి ఎలాంటి ఇంటర్నల్ గాయాలు కానీ రక్తపు చుక్క కానీ బయటికి రాలేదు అని ఈయన చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఏదైనా స్వామీజీ ఆశ్రమంలో కానీ అండ్ ఈవెన్ ఏదైనా కొండ గుహల్లో కూడా ఉండొచ్చు అని చెప్పారు. కను చూపు మేర పాపకి కంటి మేర మీద కూడా ఎక్కడ వెంట్రుక మందం కూడా ఎక్కడ బ్లడ్ బయటికి రావడానికి లేదు. హింసించారు ఏం ఉండదండి. పాపని చాలా బ్రహ్మాండంగా చూసినటువంటి విధం అయితే ఉంటుంది. అండ్ ఆ స్వామీజీ ఇంకొక క్లైమ్ కూడా చేశారు. అదేంటి అంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య టైంలో తాంత్రికులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా తంత్ర మంత్రాల ద్వారా ఎదుటి వారిని నాశనం చేయాలి అని చూస్తారంట. అండ్ 7 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని అపహరించి 30 రూపాయల నుండి 300 రూపాయల వరకు రేట్ ఇచ్చి కోస్టల్ ఏరియాస్ లో సేల్ చేస్తున్నారు అని, ఇది వాస్తవం అని చెప్పారు. ఇంకొక ఆస్ట్రాలజర్ అయితే తెలంగాణ నుండి వెళ్లి మరి కొన్ని మాటలు మాట్లాడారు. అతని ప్రకారం జ్ఞానేశ్వరి చనిపోలేదు అని, ఇంకా ప్రాణాలతోనే ఉంది కానీ సాధారణ మనుషులకి కనిపించని ఒక ఆత్మస్వరూపం లేదా దైవశక్తి ప్రభావంలో ఉంది అని చెప్పాడు. అండ్ ఆయన తన లెక్కలు అండ్ తన ఆధ్యాత్మిక పరిశోధనల ఆధారంగా ఆ పాప అదే ప్రాంతంలో ఉందని, రాత్రి 12 గంటల్లోగా తిరిగి వచ్చి కనిపించే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పాడు. కానీ ఇది మాత్రం జరగలేదు. పాపకి ఆకలి, దాహం ఇలాంటి సమస్యలు ఉండవని, దైవశక్తులే ఆమెని కాపాడుతున్నాయని వాదించాడు. అండ్ అలాగే ఇదొక కిడ్నాప్ కేసు కాదు అని, కొందరు చేతబడి లేదా అతీంద్రియ శక్తుల కారణంగా పాపను తీసుకెళ్లి ఉండవచ్చు అని కూడా చెప్పాడు. అయితే దీనికి రిప్లేగా తమ కూతురు కనిపించట్లేదు అని తీవ్ర బాధలు ఉన్న సమయంలో ఇలాంటి ఆధారాలు లేని మాటలు చెప్పొద్దని, తమ ఇంటికి వచ్చి బాధ పెట్టొద్దని ఆ పాప యొక్క తల్లే అతనికి గట్టిగా రిప్లై ఇచ్చారు. అండ్ ఈవెన్ అక్కడ మీడియా వాళ్ళకి అండ్ ఆస్ట్రాలజర్ కి మధ్య గొడవ కూడా జరిగింది. కుటుంబ సభ్యులు మాకు మా పాప తిరిగి వస్తుంది అని ఆశ ఉంది, కానీ ఇలాంటి ఊహాగానాలు చేసి మమ్మల్ని మరింత బాధ పెట్టొద్దు అని చెప్పారు. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నిజానికి ఇలాంటి మాటల్ని సీరియస్ గా తీసుకోవాలా లేకపోతే ఇవి జస్ట్ పిచ్చి మాటలను వదిలేయాలా అని మీకు డౌట్ రావచ్చు. బట్ టు బి ఫ్రాంక్, ఇలాంటి క్లైమ్స్ అన్ని నిజమే అని మనం ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పలేము. విట్నెస్ అండ్ ఎవిడెన్స్ లేకుండా కేవలం ప్రెడిక్షన్స్ తో మాత్రమే పాప ఇక్కడ ఉంది అని చెప్పడం, దాన్ని పబ్లిక్ పైన రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చాప్టర్ 5 ద మిస్సింగ్ డే. నిజానికి మిస్ అయిన జ్ఞానేశ్వరి యొక్క ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే. జూన్ 16 మార్నింగ్ 11:50 ఆ టైంలో పామాయిల్ తోటలో పనిచేస్తున్న తన నాన్న సుంకర గణేష్ ని చూడటానికి ఇంటి నుండి బయలుదేరింది. బట్ అతని భార్య భవానికి అతనికి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ పాప ఎక్కడికి వెళ్లిపోయింది, అసలు ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ నిర్లక్ష్యమే ఈ పాప మిస్ అవ్వడానికి కారణమని చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మరి క్వశ్చన్స్ ని ఎందుకు రైజ్ చేస్తున్నారు అంటే ఆ ఏరియా మొత్తంలో ఓన్లీ వాళ్ళ ఒక్క ఇల్లు మాత్రమే ఉంది. అండ్ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా పామాయిల్ తోట, కొంచెం దూరంగా వెళ్తే మొత్తం పెద్ద అరణ్యం ఉంది. సో అలాంటి లెస్ సెక్యూరిటీ ప్లేస్ లో ఇలా పాపను వదిలేయడం అనేది కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొంతమంది అయితే ఇంకా కొన్ని సీరియస్ అలిగేషన్స్ కూడా వేస్తున్నారు. అండ్ ఆ ఫ్యామిలీ వాళ్ళే పాప కనబడకుండా చేశారు అని అలిగేషన్స్ వేస్తున్నారు. ఇవన్నీ జస్ట్ అలిగేషన్స్ మాత్రమే. వాటికి సంబంధించి వాళ్ళమ్మ భవానీ గారు ఏం మాట్లాడారో మీరే వినండి. అయితే ఆమె మాట్లాడుతూ ఎవరో మా పాపని ఇంటెన్షనల్ గా కిడ్నాప్ చేశారు అని, అండ్ ఏ క్లూ కూడా దొరకకుండా డాగ్ ని కూడా చంపేశారు అని చెప్తుంది. మా పాపను ఎవరో పక్కా ప్లాన్తో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆచూకీ దొరకకుండా చేసేందుకే మా పెంపుడు కుక్కను కూడా చంపేశారు అని మిస్సింగ్ చిన్నారి జాహ్నవి తల్లి భవానీ తీవ్ర ఆరోపణలు చేశారు. ద ఫైనల్ చాప్టర్, ప్రాక్టికల్ యాంగిల్ ఆఫ్ దిస్ కేస్. ఇప్పటి వరకు ఏం జరిగిందో మీరందరూ కంప్లీట్ గా విన్నారు. అండ్ ఒక్కొక్కరు వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది ప్రెడిక్షన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి నేను రీసెర్చ్ చేశాక నాకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది. అండ్ అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, జూన్ 6న అంటే సాటర్డే రోజు ఆ పాప మిస్ అయింది. ఆ పాప యొక్క పేరెంట్స్ జూన్ 7న అంటే మిస్ అయిన నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చారు. సో దట్ సెర్చ్ ఆపరేషన్ జూన్ 7న స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ పాపకి 2 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పిల్లలు ఆ ఏజ్ లోనే నడవడం నేర్చుకుంటారు అండ్ మెల్లిమెల్లిగా అడుగులేస్తారు. సో అప్పుడప్పుడే నడవడం వస్తుంది కాబట్టి ఇలా 10 to 12 కిలోమీటర్స్ అయితే వెళ్లరు. ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి ఎంత దూరం వెళ్ళినా సరే ఆ నెక్స్ట్ డే వెతుకుతున్నప్పుడైతే ఖచ్చితంగా కనబడాలి. అండ్ దిస్ ఇస్ హై పాసిబిలిటీ. కానీ ఇక్కడే ఒక మిస్టరీ ఉంది. పాప నడుచుకుంటూ అడవిలో ఒక్కతే 12 to 13 కిలోమీటర్స్ అయితే వెళ్ళలేదు. అలా అని ఏవైనా అడవి మృగాలు లాక్కెళ్లి ఉంటాయా అంటే ఆ అడవిలో మాత్రం క్రూర మృగాలు లేవు అని చెప్తున్నారు. సరే ఉన్నాయి అనుకున్నా సరే ఆమెపై దాడి చేసినట్టు ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. పాయింట్ నెంబర్ 2, పోనీ పాప అన్కాన్షియస్ అయిపోయి ఎక్కడైనా అలానే పడిపోయిందా అనే విషయం కనుక ఆలోచిస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అండ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు దాదాపు 400 మంది ఆ ఫారెస్ట్ అంతా జల్లడ పడుతున్నారు. అండ్ దాదాపు వాళ్ళు చాలా లోపలికి కూడా వెళ్లి ఉంటారు. కానీ అలా అయినా సరే పాప కనిపించాలి కదా, అది కూడా జరగట్లేదు.
ఈవెన్ హై క్వాలిటీ డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3. సో యాక్చువల్ గానైతే నేను ఈ పాయింట్ మాట్లాడకూడదు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పాపకేదైనా జరిగినా సరే అట్లీస్ట్ తన బిలాంగింగ్స్ అంటే తన డ్రెస్ అయినా కనిపించాలి కదా. కానీ ఇప్పటి వరకు తన బిలాంగింగ్స్ కూడా ఏమీ దొరకలేదు. సో ఈ విధంగా చూసుకుంటే పాప డేంజర్ పొజిషన్ లోనైతే లేదు అన్న క్లారిటీ మనకొస్తుంది. ఈ లెక్కలో చూస్తే ఎవరైనా పాపని కాంటాక్ట్ అయ్యుండొచ్చా? సో ఈ పాయింట్ లో కూడా డౌట్ రైజ్ అవుతుంది. ఒకవేళ నిజంగానే ఆ పాప ఎవరికైనా దొరికి ఉంటే ప్రతిరోజు పాప గురించి వస్తున్న న్యూస్ ని చూసి వాళ్లే ఖచ్చితంగా పాపను తీసుకొచ్చి అప్పచెప్తారు. బట్ షాకింగ్లీ అలా కూడా జరగట్లేదు. సో ఆ ఫారెస్ట్ లో అడవి మృగాల గురించి ఎలాంటి జాడ దొరకలేదు, అండ్ ఈవెన్ పాప బిలాంగింగ్స్ కూడా ఏమీ దొరకలేదు. కాబట్టి పాప ఇంకా ప్రాణాలతోనే ఉంది అనే క్లారిటీ అయితే వచ్చింది. అలాగే ప్రాణాలతో ఉంటే ఇంకా ఎందుకని పాప గురించి ఎలాంటి క్లూ దొరకట్లేదు అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఎలాంటి కంక్లూజన్ కి రాకూడదు. ఈ కేసు పూర్తిగా సాల్వ్ అయ్యే వరకు చూడాలి. కానీ మనం అందరం పాజిటివ్ గా థింక్ చేద్దాం, అండ్ అలాగే పాప ఖచ్చితంగా దొరకాలి అని కోరుకుందాం. ఏదేమైనా సరే టోనీలో మిస్ అయిన పాప గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది. పాపను కనిపెట్టడానికి ఎన్నో టెక్నాలజీస్ ని కూడా యూజ్ చేస్తున్నారు. పోలీసులు, అధికారులు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆ పాప గురించి ఏదైనా క్లూ దొరుకుతుందా అని చూస్తున్నారు. అయినా సరే ఎలాంటి క్లూ దొరకకపోయేసరికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు నిజంగా పాప దొరుకుతుందంటారా, లేకపోతే ఇది ఒక మిస్టరీ లాగా ఇలానే ఉండిపోతుందంటారా? అసలు ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనందరం కూడా ప్రే చేయాల్సింది ఒకటే, ఆ పాప ఎక్కడ ఉన్నా సరే సురక్షితంగా ఉండాలి అని, అండ్ త్వరలో ఆ పాప యొక్క ఆచూకీ దొరకాలి అని. కొంతమంది ఆ పాప ఇప్పటికే చనిపోయింది అని అంటున్నారు, అండ్ ఇంకొంతమంది ఆ పాపను కిడ్నాప్ చేశారు అని అంటున్నారు. కానీ ఈ కేసు ఒక ఎండుకొచ్చే వరకు, మనకంటూ ఒక క్లూ దొరికే వరకు, పోలీసులు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేసే వరకు మనం ఎలాంటివి నమ్మకూడదు. ఒక క్లోజింగ్ లైన్ చెప్పి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. కొంతమంది పేరెంట్స్ మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళ పిల్లలు మిస్ అవుతున్నారు. ఒకటి, బోర్వెల్లో పడిపోయి తిరిగి రాని లోకంలోకి వెళ్లడం, ఆర్ లేకపోతే రోడ్డు పైన పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం. సో ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ గతంలో చాలా చూసాము. ఇప్పటికీ కూడా ఇలాంటి కేసెస్ రైజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి పిల్లల పైన ఒక కన్నేయండి. దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. మన యొక్క చిన్న నెగ్లిజెన్స్ ఎంతటి నష్టాన్నైనా తీసుకురావచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూనే దానికి ఒక ప్రూఫ్. సో జాగ్రత్తగా ఉండండి. బి అలర్ట్. మన ఛానల్లోని కాంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కింద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.